ఖాళీగా ఉన్నావు కదా పదరా షాపింగ్కి వెళ్దాం దోస్తు గారు అన్నాడు. సర్లే కనీసం కాసేపు ఎండ కేసులు అయినా తిరగచ్చు కదా అని ఓకే అన్నాం. తీరా షాపింగ్కి వెళ్ళాక మా సోమంకులు గాయత్రి షాపింగ్ చేయడం, వాళ్ళ పాపనేమో నేను చూసుకోవడం, ఈ పొట్టిదేమో వాళ్ళ అమ్మ నాన్నలను వదిలేసి నా వెనకతలే తిరగడం, ఇది అడిగిందల్లా కొనకపోతే నా బుర్ర తినేయడం. ఇక గన్నెల నుంచి స్టార్ట్ చేసి గిన్నెల వరకు మేము చేసిన ఫన్ అంతా ఇంత కాదనుకో. నేను అడిగిన బొమ్మలు కొనకపోతే గంత కాల్చేస్తున్నాను ఇది, గంతో కాల్చాలంటే గన్లో బుల్లెట్ ఉండాలని నేను, బుల్లెట్ లేకపోతే నేను బాల్ ఉంది బాల్ ఇసురు బొక్కడేస్తానని ఇది, నీ దగ్గర బాల్ ఉంటే నా దగ్గర బ్యాట్ ఉంది ఇంకా గట్టి తగులుతుందని నేను. ఇప్పుడు ఈ సోదంతా కాదు, బొమ్మలు కొంటావు కొనవని ఇది, బొమ్మలు కొనడానికి మీ బాబాయ్ నాకు డబ్బులు ఇవ్వలేదని నేను, బొమ్మలు కొనకపోతే బ్యాగ్ పట్టుకొని పోతానని ఇది, పోతే పోయి ఎవడొకడు అదే బ్యాగ్ వేసుకొని ఎత్తుకుపోతారని నేను. అలా ముందుకు వచ్చాక ఈ గిన్నె కొనమంటావు మీ అమ్మ మీ డాడీని కొట్టడానికి పనికి వస్తుందని నేను, గిన్నె కాదు కానీ అట్ల రేగైతే గట్టి తగులుతుందని ఇది. ఇక ఎందుకులే ఏది కొనకపోతే ఎడుతుంది కదా అని చివరాఖరి కళ్ళజోడు ఎడితే కళ్ళజోడు కొన్నాం. ఇలా కళ్ళజోడు పెట్టుకుందో లేదో ఈలోకి వీళ్ళ అమ్మ వచ్చి ఈ కళ్ళజోడు ఎక్కడదా అంతర్వేత్తలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చి హెడ్ అయింది. भाई लाइक करे फॉलो करे शेयर करे